శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషదే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కౌల హృదయం తెలియాలని విరూపాక్షస్వామి రూపంలో ఉన్న దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు తెలుగు సాహిత్యం జక్కన గురించి చెప్తున్నాము. ఇప్పుడు అనంతామాత్యుడు లాక్షణికులు నిక్కపు కవులగుట అంటే సత్యమైనటువంటి కవులు ఉండటం చాలా అరుదు. దీనికి అపవాదంగా అనంతుడు కనపడతాడు. ఇతడు రచించినది 3 గ్రంథములు. ఛందోదర్పణం, దీనే అనంతుని ఛందోదయం అని ఛందస్సు అంటారు. రసాభరణము రెండవది. ఇంది ఇతడు రసనిరూపణము, రససార సామగ్రి, నాయకులు మాత్రము గల కలవిగా రచించింది. ఇంది ఇతడు రసనిరూపణం చేసి రస సామగ్రి రెండవది, నాయకులు మాత్రము కలవిగా రచించాడు. బోధిరాజ్యం మూడవది. ఇది కథాకావ్యం. బోధిరాజ్యము అనంతుని ఉత్తమ కవిగా నిరూపించింది. తకి 2 శాస్త్రగ్రంథములు వాణి యందు కవితకు తావు లేదు. తకి 2 కవులు ఎందుకు కవిత గ్రంథంలో శాస్త్రగ్రంథాలు, ఛందోదర్పణం, రసాభరణం. అందులో నాయక ఏం దాంట్లో ఉండదు. అనంతుని ముత్తాత బయ్యన మంత్రి. ఈతని భైరవామాత్యుడు అంటే కూడా కలదు. ఈ బయ్యన మంత్రికి తిక్కన సోమయాజి భవ్య భారతి అని బిరుదముతో సన్మానించాడు. తిక్కన సోమయాజి నా భవ్య భారతి అని బిరుదంతో సన్మానించాడు ఈ బయ్యన మంత్రిని. అనంతుడు కౌండిన్య గోత్రోద్భవుడు. 6000 నియోగి బ్రాహ్మణుడు. ఇంటి పేరును మాత్రము చెప్పుకోనలేదు. అనంతుని కాలము చూస్తే రసాభరణమునందరి క్రింది పద్యము పట్టి నిర్ణయించవచ్చు. జానుందన్ సకవర్షముల్ ఋతు శరజ్వాలం శరజ్వాలేందులి ఎల్లప్పుడు అయందాబ్జమునందు మాఘమున కృష్ణైకాదశి భౌమం ముక్తా భౌమయుక్త నామామృతవేళన్ ఈ కృతి అనంతాక్షిండు సమగ్ర శ్రీనిందన్ ధ్రువ పట్టణాధిపునకిచ్చెన్ భక్తి పూర్వంబుగన్. జానందన్ శకవర్షముల్ ఋతువ శరజ్వాలేందులెల్లప్పుడు అయానందాబ్దం నందు మాఖమున కృష్ణైకాదశి భౌమయుక్తానామామృతవేళనీకృతిన్ అనంతాక్షిండు సమగ్ర సశ్రీనిందన్ ధ్రువ పట్టణాధిపునకిచ్చెన్ భక్తి పూర్వంబుగన్. దీన్ని చూస్తే శాలిభాశకంలో 1356 అనంతుని కాలమవుతోంది. ఆ కాలంలో క్రీస్తకం 1356, 78 నుంచి 1430 అగును. కనుక అనంతుడు 17వ శతాబ్దముని స్పష్టమవుతున్నది. ఈతడు శ్రీనాథుని కంటే వయస్సులో పెన్నయే ఉండవచ్చు. పై పద్యం అందరి ధ్రువపట్టణమే దరువురని శ్రీ నిడదవోలు వెంకటరావు గారు భావించారు. మరికొందరిది గుంటూరు మండలంలో అందరి ధూళిపూడి అని కూడా తలించారు. ఈ ధ్రువ శబ్దమునకు మర్రిమోడు అని అర్థములు కలవు. అనంతుడు గన్నవరము తాలూకాకు చెందిన మర్రిపూడి లేక మర్రిబాడ అను గ్రాములకు కానీ
దివి తాలూకాయందరి మోదుమూడి గ్రామునందు కానీ చెంది ఉండునని వేరొకరు కొందరు అంటున్నారు. ఈతడు తెలుగు కవులలో కవిత్రయమును రంగనాథ భాస్కర అమరేశ్వరులను మాత్రమే పేర్కొను. ఈతడు తన 3 కృతులను కూడా భగవంతుని అంకితములు కావించను. ఈతడు వైష్ణవుడు, అందును కృష్ణ భక్తుడు వలె తోస్తోంది. ఈతడు వాణీవర ప్రసాలబ్ధ వాగ్విభవుడు అని తిక్కనామాచ్యుని సంభవుడు. ఈ తిక్కనామాచ్యుడు కవి బ్రహ్మ తిక్కనామాచ్యుడు కాదు. ఇక బోధిరాజీయం నందు 7 ఆశ్వాసములు కలవు. ఇందు 2092 గద్య పద్యములు ఉన్నాయి. దాదాపు 17 కథలు ఉన్నాయి. పుష్పగంధి కథ, గోవ్యాఘ్రముల దమనక రేఖ కథ, పావకలోకము, పావకలోకముని కథ, అన్నదాన బృదు విప్రుని కథ ఇందరి కథలో మేలైనది. బోధిరాజము చక్కని కావ్యం. ఈతని కవిత నవతతో ఒప్పాల్సింది. విజయుల హిందూ శైలి అనంతుని సొమ్ము, అతని యొక్క సొమ్ము. ఈతని ఎందు అనంతమే సొమ్ము ఇతుంది. ఈతని ఎందు శిల్ప ప్రౌఢి ఎక్కువ. దానివల్ల ఇష్టంతో వర్ణుల ఎందు భావుకత కంటే స్వాభావికతపై పైచేయిగా ఉంటుంది. పాత్ర పోషణ ముందు అనంతుడు దిట్ట. చిన్ని ఉపాఖ్యాములతో పోషణతో అనంతుడు దిట్ట. చిన్ని ఉపాఖ్యాములను అనంతుని వలె సరళమైన భాష అర్థగాంభీర్యమును శిల్ప విన్యాసమును ప్రజ్ఞ ప్రకటించే కవులు తెలుగులో పలుసుగా ఉన్నారు. గోవ్యాఘ్ర సంవాదము ఘట్టము అందు అనంతుడు చేసిన ధర్మ ప్రతిపాదనము ఈతని ధర్మశాస్త్ర నేతృత్వమును కూడా వెల్లడవుతోంది. ఈతని కావ్యము శిల్ప సౌందర్యము, ధర్మ సౌందర్యము పడుగుపేటల వలె ఉండును. విడదీయరాని సంబంధంతో అలా ప్రకాశిస్తూ ఉంటుంది. బోధిరాజం మంది కథలు స్వకపోల కల్పితములు అనవచ్చును. ఈ కథలన్నీ కూడా అన్నదాన సుకృతములను గురించి చెప్పినవే. బోధిరాజీయము నా స్వతంత్ర కావ్యమని పేర్కొనవచ్చును. అతని స్వతంత్రంగా ఈతని వర్ణనా వైవిష్యమునకు క్రింది పద్యం తెలుస్తుంది. చిగురుటాకులలోని చిగుచిగిగూర్చి ఆబాల అరకాళ్ల చేతుల అలరి రొక్కో పసిరి తీగెల మీది ప్రభ తెచ్చి ఆకాంతమైదే ఆకాంతమైదేగే అంతట మీది రొక్కో చంద్రబింబము కాంతవదరించి ఆలేవ మోమున నునుపుగదో మీరొక్కడే క్రొమ్మెరుగుల మించుకొని వచ్చి ఆ ఇంటి కలిగి కన్నుల గీటు కలిపిరొక్కో అనగా సవతులు లేని అభిధానవాకారము తోడ చిలుగగూడి ఆడుచుండే చామా పూర్తు మరుని సామ్రాజ్యలక్ష్మియు బోలె దాని చూసి పేరు బతుకు పడితి. ఇలా 3 ఆశ్వాసంలో పద్యం. ఇలాగా స్త్రీవర్ణైన కూడా అశ్లీలమునకు కూడా తావు లేకుండా చేయుట అనంతుని ఔచిత్య దృష్టికి తార్కాణము కూడా చెప్పచ్చు. దీనికి అనంతుడు సందర్భానుసారంగా అందందు కొన్ని శ్లోకములను కూడా తెలిగించను. ఆయా పద్యం అనాఖ్యాత పుష్పం శ్లోకానికి తావిగొనని పుష్ప అనాఖ్యాతం శాఖ అభిజ్ఞా శాకంలో శకుంతల గురించి చెప్పాడు ఋషుడు. అనాఖ్యాతం పుష్పం కిసలమరునం కారుహై అని చెప్పాడు. అంటే ఆ పువ్వు కూడా ముట్టుకొని తావికొనని పుష్పదామంబు విధమున పిదుమంబడని మావి చిగురు భంగి
రావబడిన వసుధాధార పగిరిని చెరువ సురేశ్వర చిహ్నలేదు. ఇలా పూజరాయముందరి కథాక రత్నహారములలో గోవ్యాఖ్య సంవాద కథ నాయకమణి. ఇందు అనంతుడు అతి సహజముగా వర్ణనములను కావించను. గోవు తన వత్సమునకు కావించిన నీతిబోధ నిసర్గముందు నిదర్శనమే సుందరము. అలతి పదాములతో కూర్పుతో కుంటుబడని నడకతో పద్యములను సహజ సుందరంగా నడపటం గల నడిపిన శక్తి అనంతుని ఎందు నిండుగా కాదు. కింది పద్యము శిల్పము మెచ్చని వారుండరు, అది స్వభావోక్తి కూడా అన్నది. కొడుకు తనుగోలుచున్నంత తడవు తల్లి అడుగుదిరుగుడ కదలకదన్యరు అన్యశిత్యం నందీశ్వర అలుగు చిత్రగా కాకపై సోకిన కదల గుండె నెమ్మి పాషాణ ధేనువు నిలిపినట్లు. గోవు తన తన్నకండ దూడనమాట. గోవు తన తన్నములో కావించిన కింది హితబోధము సహజత్వముగా కనిపిస్తుంది. ఆడకు అసత్య భాషలు కూడకు కొరగాని వాని గొంకగమరుగులు ఎగ్గాడిననే దురుత్తరము మీ చూడకు వినని వాని దుప్పునతుని ఒంటి చెరింపకు ఫలమనింటిగలు కడుపొద్దు గలుగని పెంచుట రావెంబడి పడిపోగు గోగుల జంటను క్రయ్యబడక సందడి ఎగుచొన్ను నూతుల దరులకు తోలోదగు పాతటికిన సవుల నెట్టి పచ్చికయున్నన్ ప్రాతిమై బోకుడు మూతి నెడగ ముగ్గురు సత్యములు కలనీటన్. ఈ క్రింది పద్యం అన్ని పద్యములో ఫలమానికం వంటిది. చులకన చలరు తంతువులు చులకన తృణగణము దూరి పలుకుసుని ఇరగయ ధూళి చులకనమ్ము తల్లి లేని సుతుడు కుమారా చులకన మరి తల్లి లేని సుతుడు కుమారా. అనంతుని కవితల అర్థసౌలభ్యము రసోచిత పద ప్రయోగమును కూడా సహజ గాంభీర్యము వన్మాధవము ఎనదగిన సుగుణము కావుననే భోజరాదీయము సుజన స్థవనీయమైంది. దీనికి అర్థ అనంతుని కవనం ప్రశంసనీయం. నిస్సంక కొమ్మన శ్రీనాథుని సమకాలికుడు. ఇరువులకు కొన్ని కోరికలు ఉన్నవి. శ్రీనాథుడు కాశీఖండమును రచించిన వీరభద్రారెడ్డికి అంకితం ఇచ్చాడు. కొమ్మన తన కూతురు వీరభద్రారెడ్డి తమ్ముడకు దడ్డారెడ్డికి కుటీరిచ్చాడు. శ్రీనాథుడు అరవిలాసము రచింపగా కొమ్మన శివలీలా విలాసమును రచించాను. ఇరువురును రాజమహేంద్రవర నివాసులే. కొమ్మన శివలీలా విలాసము 36 శివలీలను వర్ణించు కావ్యం. ఇందు 14 లీలలు మాత్రము లభించింది. గ్రంథము సమగ్రముగా లభించినది. కొమ్మన తల్లి అంబమాంబ, తండ్రి అబ్బమన్ మంత్రి. ఈ కృతిలోని 3 ఆశ్వాసములు మాత్రమే లక్ష్యములగుట దృష్టం. కొమ్మన పట్టిస గ్రామునకు సమీపమున్న పోలవరం నందలి మహానందీశ్వర దేవాలయమునకు స్థాపనాధిపతిగా ఉండేవాడు. ఒక శాసనమున అని శాసనము చెప్పున్నది. ఈ శాసనకాలము క్రీస్తు శకము 1408 కావున కొమ్మన ఆ ప్రాంతం వాడు తెల్లము. అదే కాకుండా చోడపటభట్టరాజు కొడుకు అన్నదేవుని ఈ కొమ్మను పోషించినట్టు తెలుస్తోంది. ఈ అన్నదేవుని అల్లాడరెడ్డి క్రీస్తుశకం 1415లో చంపాడు. ఈ విషయమును కొమ్మన తన శివలీలా విలాసము నందు పేర్కొంది. కావున శివలీలా విలాస రచనము 1415 అనంతరము జరిగిందని వస్తుంది స్పష్టమవుతుంది. మరియు మళ్ళా దొడ్డారెడ్డి ఒక్క వీరకృత్యములను కొమ్మన వర్ణించాను. వారిలో దొడ్డారెడ్డి
మూలకూరు కడ తన గుర్రమును 20 నాళ్ళు 24 మూరల మేర దాటించుడను ఒకటి. దాని కొమ్మన్న ఇట్లు వర్ణించండి. అరెరే అల్లయ్యరాడ్ భూమ విభుడు వాహారమో రేవంతుడు ఇంపరుదారుంబడి మూలగూరి కడ వాహ్యాళి స్థలిన్ రాజకుంజర సితంబున్ వారు వాంబును కుంజర సింహం బనువారు వారు వాంబున్ అదృచ్ఛాలీల దాటింపడు ఏ తిరమై ఇరువురిన్ 4 మూళ్ళ నిడువుల్ ప్రత్యేకంబు చేయత్తగన్. 1:77 అరెరే అలయ దొడ్డ భూవిపుడు విపుండు వాహారోహరేవంతుండు ఇంపరుదారన్ వడి మూల కూరికడ వాహ్యాళి స్థలిన్ రాజకుంజర సింహం వనువారు వారంబున్ ఎదృచ్ఛాలీల దాటింపడే ఏ తీరమై తాడింపడే తిరమై 20,000 మూళ్ళ నిడువు సేకంబు చేయెత్తుగన్ అని రాశారు. ఈ విషయాన్ని కవి సార్వభౌముడు కూడా తన కాశీఖండం నందు క్రింది రీతిగా చెప్పాడు. హరిదారింజ పురోపకంఠమున వాహ్యాళి ప్రదేశంబునన్ అరెరే అల్లయ్యరెడ్డి నందనుడు దొడ్డ యక్షాధీశ్వరుండు 24 మూళ్ళ మొరయున్ కోసిక్కింపగానేల ధరణీనాదు కీర్తిన్ దాటే కడుముద్దండించి బ్రహ్మాండము. కాశీఖండం ఇది పద్యం అన్నమాట. 1:50 పద్యం. హరిదాటించే పురోపకంఠమున వాహ్యాళి ప్రదేశమునన్ దరరే అల్లయ్యరెడ్డిగ నందనుడు దొడ్డ యక్షాధీశ్వరున్ 24 మూళ్ళ ఎరుమొరయన్ కోసిక్కింపగానేల ఆధరణి నాథుని కీర్తిదాడు కడుముద్దండించి బ్రహ్మాండముల్. ఈ వీరకృత్యం ఇరువురు కూడా వర్ణించడం బట్టి శివలీలా విలాసుని దొడ్డారెడ్డి స్వీకరించడం బట్టి కూడా కొమ్మన శ్రీనాథుని సమ్మకాలను నిశ్చయింపవచ్చు. కొమ్మన 36 శివలీలను సమగ్రముగా రచించే ఉన్నాడు. ఆ సమగ్ర గ్రంథమును కృతి ఇచ్చుట పసక విషయము పసగని విషయం కదా. వికారణమునను గ్రంథము సిద్ధమై ఉంటుంది. ఏ కారణమైనా కూడా గ్రంథం సిద్ధమే ఉండును. ఇందు సుమారు 14 లీలలు వర్ణితములు అవుట ఉపలబ్ధము. గ్రంథములలో 11వ లీలయగు జలంధర కథలో ద్వితీయాశ్వాసమును ముగియుచున్నది. ఆ తర్వాత ఎంత గ్రంథమున్నదో మనకు తెలియదు. కొమ్మనయ్యే తన గ్రంథమునకు శివలీలం ఉండునని అవతారిక ఎందు తనే చెప్పుకున్నాడు. 36 శివలీలు ఉంటాయని తను చెప్పుకున్నాడు. అతను అవతారం చెప్పాడు కనుక లభించినంత వరకు కొమ్మన గ్రంథమును 630 గద్యపద్యములే మనకి దొరుకుతున్నాయి. కొమ్మన రాసిన పద్యములు అంతవరకు దొరుకుతున్నాయి. ఇక 13వ లీలను కలవు. 13 లీలలు కలవు. ఈ శివలీలా విలాసమునకు వీరమహేశ్వరమను నామాంతము కలదు. కొమ్మన వీరమహేశ్వరంలోని ప్రబంధ రత్నాకరమును లో ఉన్నవి అన్నీ కూడా కొమ్మన వీరమహేశ్వరములోని వన్నీ ప్రబంధ రత్నాకరమును సంకరణ గ్రంథముగా 14
ఈ పద్యములు ఉదాహరణింపబడినవి. ఆ 14 పద్యములు కూడా శివలీల సంబంధించినవే కనుక వీరమహేశ్వరుని ప్రత్యేక గ్రంథము కాక శివలీలా విలాస భావము నామాంతరమని అనిపించడం ఉత్తమం. ఇది కూడా కాకుండా వీరమహేశ్వరుని పౌరకవులను గురించి రచించిన స్థుతి ఏ శివలీలా విలాసమందునూ కాదు. శివలీలా విలాసమందు కూడా కాదు, శృతియే ఇది కూడా ఉంది. ఇదిను ఈ 2 గ్రంథములు ఒక్కటి ఏవ అని విషయం నిరూపించుటకు తగినది. కొమ్మన ఉదంచిత రచనామృత మత్కృతి కలడు. కొమ్మన ఉదంచిత వచనా సమత్కృతి కలవాడు. కానీ పూర్వకవి అయినటువంటి శ్రీనాథ పూర్వకవినాథ సన్మహిత్వం వలన, మంచి మహిమ వలన పూర్వ మహిమలు కలవాడు. బోధలోకము మానీయ చరిత్రుడు. ఈతడు కవిత్రయమును త్రిమూర్తుల వలె పూజ్యులంది కింది ఉత్తరమాల సమర్పించాడు. నన్నయ్య భట్టు కావ్యం రచనా విధి తిక్కన సోమయాజీం అచ్ఛిన్న మహత్వ సంహితం సేముషీ ఎర్రయ్య ప్రగడన్ సమున్నసన్ నవప్రబంధరం రస భావన నింపుగా ప్రార్థనాంజలు. నన్నయ్య భట్టు కావ్యవచనా విధి తిక్కన సోమయాజి అచ్ఛిన్న మహత్వ సంవిహిత శ్రేముషీయరయ ప్రగడన్ సముత్తిల్లిన సమచ్చిన్నవ సమున్నత సమున్నవ ప్రబంధ రసభావన నింపున ప్రార్థనాంజలు. మున్నుగా ఆత్మలో తలతు అమ్ముగురమూరంబోలు పుణ్యులను అని రాశాడు ఆటలు కూడా. ఇంకా ఈ విధంగా ఈతడు నన్నచూడిని కుమార సంభవము కూడా చదివి ఉన్నట్టు తెలుస్తోంది. నన్నచూడు ఈ విషయం ఆధారం ఈ పద్యం. సర్వమంగళ నీళ్ళ సర్వమంగళ పానీరాద్ చక్కదనం తమకు బడయంగరాక పోక మఠం జనజాలక తల ఎత్తి కొనలేక బయలు మెరసి చదింపభయకథన. నజుని కుమారసంహ పద్యం కూడా ఇలా ఉంది. శివలీలా గ్రంథం ఇదే పద్యం ఉంది. దీన్ని బట్టి ఆలోచన చెప్పదు. ఈ పద్యమును నన్నచూడిని కుమారసంభవం కింది పద్యం చూస్తే అర్థమవుతుంది, రచింపవచ్చును. కన నీచం యోని బడుటచే కన నీచయోని బడుచేలని సకలత్రమును మొగప సమరాధ కొందిన విష్ణుకమఠం రూపం మనదగి వాడిల గజగదం గోవందుని. నంచోడిని 3 ఆకృతంగా పద్యం అడిగాను. 45 పద్యం. కొమ్మన తన కావ్యములకు ప్రబంధ లక్షణములు కూడా పట్టించుకున్నట్టుకి అటనట సంయుత వర్ణను కావించింది. గణేశ్వరోద్భవములో బాల్యాంక చేస్తూ సహజముగా వర్ణించింది. మొగలి పువ్వు భగుని పూజ కొరరాదు, కానీ కొమ్మన కింది పద్యమును గమనించినది. ఆకూన చంద్ర కళజే చేత ప్రియ కళ నిరూఢి శివుడి పలరన్ నూతన విలాసలీలా స్ఫీతం బగు మొగలి రేగులం చెరివిన కరణి. ఇక నక్షత్రవర్ణము కావించి తీరు పాఠకులకు నచ్చేటి ఆశ్చర్యం వేస్తుంది. చూద్దాం. తొలిగారి శేఖర స్థలము తలబడి మవ్వంపు మిగిలిన పువ్వుల గుజున్ అంతలోపలను కర్ణావతంసములకు ప్రకట వినూత్న వజ్రముల గుజు
తనంతరం తనంతరంబ ప్రదేశమును తదంతరంబ ప్రదేశమునకు దీపితహారమౌక్తికములగుచు మరి ఆ క్షణమా కటిమహితై మేఖలకు ఇమ్ముల రచించిన విప్పంజిర వెండి మువ్వ విజృంభించు మండి మువ్వలగుచు అగుచున్నట్లు నక్షత్రములు చిత్రమసగమసగా క్రమం తప్పక నిజ కబద్ధములు తలప అను ఉగ్రమహేశ్వరుండున్న ఉనికిలోన నిగిడి బ్రహ్మాండమందరి నిగిడ పెరిగే. ఇక్కడ ఎత్తిగిది చూద్దాం పద్యం. ఈ ఆయన యొక్క ఆశ్రయం వేసిన ఆయన వర్ణం చూస్తే నక్షత్రాలన్నమాట. తొలిగారి శేఖర స్థలము తలవడి మువ్వంపు మిగిలిన పువ్వులగుచున్ అంతలోపలను కర్ణావతంసములకు ప్రకట వినూత్న వజ్రంబులగుచు తదంతరం ప్రదేశములను దీపితహారమౌక్తికములగుచు మరి ఆ క్షణం కటి మహిత మేఖలగు నిమ్ముల రచించిన మొండి వెండి మువ్వలగుచు ఉన్నట్లు నక్షత్రములు చిత్రము మొప్పంగ మెసగా క్రమము తప్పక నిజ కపర్ధములు దలప ఉగ్రమాహేశ్వరుండున్న ఉనికిలోన నిగిడి బ్రహ్మాండమందరి నింద పెరిగే. ఎంత బాగుంది! గంగావతరణ ఘట్టం గుర్తొస్తుంది. ఇది గంగావతరణ ఘట్టమున కూడా సూతన శ్రీరంలోంచి చెంతగొన్నటి ఘట్టము గంగాదేవి చెంగుతో భూదేవి కోసం ఘట్టం మనకు ఈ 18 నక్షత్రాలతో మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. నక్షత్రం తలపులు వలె ఉన్నాయట, తల్ల పువ్వుల్లా ఉన్నాయట. మరి పరమశివుడి మేను పెరుగు కొలది కూడా ఆ తారలు కూడా నేల ఇలా ఈ విధంగా ఆభరణాలుగా సమానంగా ఉండటం, తుదకు కాలిముల వలె ఉన్నంటాం. ఇవన్నీ కూడా నిక్కముగా భావగతం పట్టే కదా. ఇట్టి కవిత కవికి పెట్టి ఎలాంటి పేరు తెచ్చిపెట్టగలదో కదా. దీన్ని తెలుసుకోబట్టి అంత కష్టంగా తెలుసుకోవటం, ఎంత ఆ కవి గొప్పదని తెలుసుకోవటం. కనుక ఈ కొమ్మన కవితా తరువు, ఈ కొమ్మన కవితా వృక్షం లాంటి వాడు. చివరి కొమ్మన తామరం పొందునని తాను పొందిన పలుకుటకు సందేహపడలేదు. అతని శివలీలా విలాసం సమగ్రముగా నేను లభించుట తెలుగు రసికులకు భాగ్యం. ఇంకా పుస్తకతే బాగుంది. ఇలాగా ఇప్పుడు గౌరణ, మరికొంత గౌరణ. పాల్పురికి సోమన రంగనాథ రామాయణంలో కర్తల పిమ్మట ద్విపద కవిత శాఖను చేపట్టి ఉత్తమ కావ్యం రచించిన కవి గౌరణ. ఈత నవనాథ చరిత్రము, హరిశ్చంద్రోపాఖ్యానము, లక్ష్మణదీపిక అనే గ్రంథము రచించాడు. గౌరణ పెద్ద తండ్రి పోతన, అతడు మంత్రి. ఈ పోతన క్రీస్తుగా 1361 నుంచి 1384 వరకు దేవరకొండ నేలేటువంటి మందనాయకుని వద్ద ఉండేవాడు. గౌరణ తండ్రి అయ్యల మంత్రి. ఈతడు మంత్రియే అయినప్పటికీ కూడా గౌరణ అన్నధరణి మంత్రి. తాత తండ్రి అన్నలు రాజకీయోద్యమమును నిర్వర్తింపగా ఇతడు సాహిత్య వ్యాసమును చేపట్టు వింతయే కదా మరి. కానీ గౌరణ తాను కవిత్వ మహితను, కవిత్వ సుమాన్ని తీసుకొని ఆ కవిత్వం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని కవిత్వంలో అడుగుపెట్టినటువంటి వాడు కవితా సామ్రాజ్యంను సుఖపరాయణుడనిగా వర్ణించుకున్నాడు. చతుర సాహిత్య లక్షణ చక్రవర్తిని ప్రతివాది మదగజ పంచానల్ అను బిరుదులు కూడా గౌరవ కలవు. ఎవరిని సామ్రాజ్య సుఖపరాయణుడని, చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి అని, ప్రతివాదని, చక్రవర్తి ప్రతివాది మదగజ పంచాలని బిరుదులు కూడా కలవు. లక్షిక దీప తెలుగు ఛందమును గూర్చి సంస్కృతమును రచించి గ్రంథము, సంస్కృతం రచించి గ్రంథము లక్షణమున సుమారు 50 ప్రామాణిక గ్రంథములను సంప్రదించి రచించిన గ్రంథము. శ్రీనాథునిచే శివరాత్రి మహాత్మ్యమునకు రాయించిన శ్రీశైల మఠాధిపతి శాంత భిక్షాపతి యోగియే ఈ గౌరణ చేతను నవనాథ చరిత్రమును
సిద్ధుల గ్రంథమును రాయించింది. ఈ నవనాథ చరిత్రమును గౌరవ కంటే ముందుగా శ్రీగిరి కవి పద్యకావ్యముగా సంతరించుకున్న గౌరవ దానిని ద్విపద కావ్యముగా చేకూర్చండి. కావున గౌరవ శ్రీనాథుని కారున వాడని చెప్పుటకు సంశయం లేదు. ఈ నవనాథ చరిత్ర ఎలా చూద్దాం. ఇది 9 తమ్మండు శైవ సిద్ధాంతుల మహిమను వర్ణించిన ద్విపద కావ్యం. వీనిలో ప్రధానుడు మీననాథుడు. ఈతని మత్స్యేంద్రులను నామాంతరం కూడా ఉంది. శివుని తేజమును గ్రహించిన ఒక ఆడచేపకు పుట్టుటచే అతనికి మీననాథుడని పేరు వచ్చింది. పుట్టినప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ఆ బిడ్డని తమ పుత్రునిగా స్వీకరించాడు. పరమేశ్వరుడే మీననాథునకు ఆధ్యాత్మిక విద్యను యోగ మార్గం ఉపదేశించి ఆ విద్యను కూడా లోకం ప్రచారము గావింపుని దీవించి పంపివేశాను. ఆ సిద్ధుడు నానాదేశము సంచరిస్తూ రాజమహేంద్ర రాజు ఏలుతున్నటువంటి మాళవ దేశమునకు రాజుగా రాజధాని మాంధాతృ నగమునకు చెంతనున్న కొండ గుహలో తపమాచరించుచుండెను. సారంగధరుని కాలు చేతులు తెగి పడి ప్రదేశము అతడనే కాదు. సారంగధరుని ఆక్రోశమును ఆలకించి ఆ మేననాథుడు చెంతకేగి ఆదరించి ఔకిక చికిత్సచే మరలా అవయములు మలచినట్లు చేశాను. అలా మలచిన అవయములు రంగవర్ణము అంటే నారింజ పండు రంగు అన్నమాట కలియగొట్టడం వల్ల అతనికి చేరంగి బేరంగి అని పేరు వచ్చింది. చేరంగి పేరు పెట్టి తనకు మొట్టమొదటి శిష్యుడుగా చేసుకున్నాడు. ఇట్లే తక్కిన శుద్ధుల కథలు ఉన్నవి. ఈ శుద్ధుల మహిమలలో రసవాదము పరకాయ ప్రవేశము ఆకాశయనము శారీరక గరిమ లఘిమ మున్నగునవి ముఖ్యమైనవి. నవనాథ చరిత్ర ఏక కథాశ్రయము కాకపోవడం చేత హరిశ్చంద్ర కావ్య రచన మందలి శిల్ప ప్రౌఢిమ లేదనుటకు చేత సాహిత్యమున అంతగా ప్రసిద్ధి కలగలేదు. గౌరవ వలె వ్యక్తుల నాంగికాల అభినయమునకు కాకుండా హావభావ విలాసాదులను కూడా వర్ణించు కవులలో మిక్కిలి తక్కువగా నుండులు. హరిశ్చంద్ర కావ్యము అతడు కవితాశక్తిని సుస్థిరము గావించిన గ్రంథము. గౌరవ తన హరిశ్చంద్రపాఖ్యామున కవితా చమత్కృతి గాంచి హర్షించి కవులందరూ శిరకంపనము పచరించి వీరుల పండుగ కాగా ఋగ్వేద ప్రసిద్ధుడైన హరిశ్చంద్ర చరిత్రము రచించేదనని చెప్పుకోను. ఇప్పుడు హరిశ్చంద్ర వాక్యాన్ని చూద్దాం. కథ గౌరవ తన హరిశ్చంద్ర కథకు ఋగ్వేదమందరి కథ మూలమని చెప్పుకోనడు. ఇట ఋగ్వేదం అనగా తత్సంహిత బ్రాహ్మణమైన ఐతరేయమని అర్థం. అనగా ఐతరేయ బ్రాహ్మణం నందు హరిశ్చంద్ర గాథ కలదు కాదని భావం. గౌరవ హరిశ్చంద్ర కథకును ఐతరేయ బ్రాహ్మణ కథనందలి హరిశ్చంద్ర కథకును హరిశ్చంద్ర కథ సాదృశ్యమును తప్ప మరొకటి ఏమీ కానరాదు. పురాణములలో త్రావస్తుంది.